హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. మనకి గాజువాకలోని చాలా బాగుందండి. వినాయకుడు అయితే పెట్టారు, బెల్లం వినాయకుడు అండి. అడ్రస్ వచ్చేసి మనకి గాజువాక డిపో ఉంది కదండి, డిపో పక్కనే పెట్టారండి. డిపో దాటాక కొంచెం ముందుకు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. గ్రౌండ్లో అయితే పెట్టారు. చాలా బాగుందండి వినాయకుడు. 20 టన్నులతోని 20 టన్నుల బెల్లంతోనైతే తయారు చేశారండి. దగ్గర దగ్గర ఒక 50 లక్షలు అయితే ఖర్చు అయిందటండి. చాలా బాగా ఉందండి వినాయకుడు అయితే. వాళ్ళు నెక్స్ట్ అయితే 21 రోజు వరకు అయితే ఈ వినాయకుడిని అయితే ఉంచుతారటండి. ఉంచిన తర్వాత పాలతో నిమగ్నం చేస్తారని చెప్పేసి అంటున్నారు. మరి ఏం చేస్తారో మనం కూడా చూడాలి. నెక్స్ట్ ఏమో ఈ వినాయకుడి దగ్గర లోపలికైతే హలో అవ్వట్లేదు, కొంచెం ముందు నుంచే పంపించేస్తున్నారు. లోపలికైతే విఐపి పాసులు ఉండాలని చెప్పేసి విఐపి పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికైతే అలౌ చేస్తున్నారు. అక్కడ వాళ్ళేమో ఒక ఫోటో ఫ్రేమ్ అయితే ఇస్తున్నారు. ఫ్రేమ్ అండ్ కాఫీ అయితే ఇస్తున్నారు. ఫిలిం అయితే మాకైతే నచ్చలేదు, ఎందుకంటే 60 రూపీస్ ఇచ్చారు, కానీ చాలా బ్లాక్గా ఉంది. మేమైతే మొబైల్ అయితే తీసుకొని మేమైతే రిటర్న్ అయితే దర్శనం చేసుకొని బయటకైతే వచ్చాము. వచ్చిన తర్వాత మా పిల్లలైతే ఈ కారు అయితే ఎక్కారు. కారు ఎక్కిన తర్వాత వీళ్ళు ఎంజాయ్ చేశారండి. నెక్స్ట్ వాళ్ళ చేతిలో ఉన్నాయి కదా, అవైతే ఫ్యాన్లు అండి. చిన్న ఫ్యాన్లు ఇలా ఫ్రెష్ చేస్తే చాలా బాగా గాలి వస్తుంది. మా చిన్నమ్మాయి మా పెద్దమ్మాయి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ రంగుల రత్నం అది ఎక్కారు. నెక్స్ట్ అయితే మేమైతే రిటర్న్ అయితే బయలుదేరిపోయండి. మీలో ఎంతమంది బెల్లం వినాయకుడిని చూసారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడకపోతే వెళ్ళి గాజువాక వెళ్ళి బెల్లం వినాయకుడిని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్.